Hello everyone, welcome to Genie Media and Studios. ఈరోజు మన పాడ్కాస్ట్ టాపిక్ మన డే టు డే లైఫ్ యాక్టివిటీస్లో చాలా యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. అదే కన్జ్యూమర్ రైట్స్. అసలు కన్జ్యూమర్ రైట్స్ అంటే ఏంటి? కన్జ్యూమర్ రైట్స్ మనకు తెలుసుకోకపోతే మనకు వచ్చే నష్టాలు ఏంటి? మనకి డే టు డే లైఫ్ యాక్టివిటీస్లో కన్జ్యూమర్ రైట్స్ ఎలా యూస్ఫుల్ అవుతుంది? అసలు మనకి ఎండ్ కన్జ్యూమర్గా ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎవరిని రీచ్ అవుట్ అవ్వాలి? వీటన్నిటి గురించి మనకి డిస్కస్ చేయడానికి చెప్పడానికి మన గెస్ట్ డాక్టర్ అట్టాడ అవినాష్ గారు, హూ ఈజ్ స్టేట్ చైర్మన్ ఆపరేషన్ అండ్ అబ్జర్వర్ అట్ నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ అండ్ ఆల్సో ద ఫౌండర్ ఆఫ్ భరోసా లవ్ ఫర్ హ్యూమానిటీ అండ్ లిటిల్ లక్స్ ఆర్ఫనైజ్ హోమ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద పాడ్కాస్ట్. హలో సార్. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, మా పాడ్కాస్ట్ వచ్చినందుకు, మీ నాలెడ్జ్ మా అందరికీ షేర్ చేస్తున్నందుకు. డెఫినెట్లీ అండి, ఇది చెయ్యాలి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై డ్యూటీ. ఓకే, థ్యాంక్ యూ సార్. అసలు కన్జ్యూమర్ రైట్స్లో ఫస్ట్ మనం కన్జ్యూమర్ ఎలా అవుతాం? అసలు కన్జ్యూమర్ అనేవాడు ఎవడు? కన్జ్యూమర్ అనేవారు ఎవరు అని అంటే, స్ట్రైట్ అవే క్వశ్చన్ ఏంటంటే, పుట్టిన దగ్గర నుంచి చచ్చిన వరకు ప్రతి ఒక్కడు కన్జ్యూమరే. ఓకే. మనం ఇప్పుడు పుట్టినప్పుడు ఏదో హాస్పిటల్లో పుడతాం, లేకపోతే ఇంట్లో పుడితే ఏదైనా మెడికేషన్ వాడతాం. ఇప్పుడు చనిపోయినప్పుడు లాస్ట్ జర్నీకి వెళ్తాం. లాస్ట్ జర్నీ వెహికల్కి మనం పే చేస్తాం, లేకపోతే దానికి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఐటమ్స్ కొంటాం, ప్రతి దానికి పే చేస్తాం. పుట్టిన దగ్గర నుంచి చచ్చిన వరకు ప్రతి ఒక్కడు కన్జ్యూమరే. కానీ నువ్వు కన్జ్యూమర్ అవ్వాలి అంటే నీ దగ్గర బిల్లు ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ స్టూడియోకి వచ్చాను, మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. నా నా యొక్క వీడియో ఎవిడెన్స్ మీ దగ్గర ఉంటుంది, నా వాయిస్ మీ దగ్గర ఉంటుంది. కాబట్టి మీరు చెప్పగలరు నేను ఉన్నాను అని. ఇప్పుడు ఒక షాప్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక షాపింగ్ చేశారు, మీ దగ్గర బిల్లు లేకపోతే ఆ ప్రోడక్ట్ని మీరు కొన్నారని ఎలా ఎవిడెన్స్గా చూపిస్తారు? బిల్ ఈజ్ మ్యాండేట్ టు బి ఏ కన్జ్యూమర్ అనేది మేజర్ పాయింట్. పుట్టిన నుంచి చచ్చే వరకు ప్రతి ఒక్కడు కన్జ్యూమరే. ఓకే, రైట్. అంటే అసలు బిల్లు లేకపోతే మనం కన్జ్యూమర్ కింద రాము. కన్జ్యూమర్ కింద రావచ్చు, కానీ కన్జ్యూమర్ చట్టంలో మొక్కినటువంటి హక్కులు మీరు కోల్పోతారు. మీ రైట్స్ ఏవైతే మీకు ఉన్నాయో, కన్జ్యూమర్ యాక్ట్ మనకి ఏవైతే రైట్స్ని ఇచ్చిందో ఆ రైట్స్ మనం కోల్పోతాం బిల్లు లేకపోతే. ఓకే, సో బిల్లుల కోసం వచ్చాం కాబట్టి ఫస్ట్ అసలు చాలామంది బిల్స్ లేకుండా ప్రొడక్ట్స్ అమ్ముతారు మనకి. ఇప్పుడు మనం ఏ షాప్కి వెళ్ళాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైరే తీసుకుందాం. ఈ వైర్కి వారంటీ లేదు, గ్యారంటీ ఏమీ లేదన్నారు, బిల్లు కూడా లేదు. అలాంటప్పుడు మనం ఈ వైర్ కొనచ్చా అసలు యాక్చువల్గా? కొనొచ్చా అంటే కొనకూడదు. చట్ట ప్రకారంగా బిల్లు లేకుండా అమ్మడం తప్పు. కొనొచ్చా అంటే మన మైండ్ సెట్స్ బట్టి మనం కొనేస్తున్నాం. మేము అదే చెప్తాం. ఇప్పుడు మనం ఒక 2-3 రూపీస్ జిఎస్టీ పడుతుందనో, ఒక 20 రూపీస్ ట్యాక్స్ పడుతుందనో, లేకపోతే ఆ షాప్కి వెళ్తే ఒక 5 రూపీస్ వేస్తాడు, ఈ రోడ్డు మీద కొంటే ఒక 5 రూపాయలు మనకు తగ్గుతుంది అని చెప్పి మనం బిల్లులు ఏమైనటువంటి ప్లేసెస్లో కొనడం వల్ల మనకున్నటువంటి యాక్ట్లో ఉన్నటువంటి చాలా రైట్స్ని మనం కోల్పోతాం. సో బిల్లు మ్యాండేట్గా తీసుకోండి. బిల్లు మీరు అడిగిన తర్వాత ఏ షాప్ కీపర్ అయినా బిల్లు ఇవ్వకపోతే వాడి మీద కంప్లైంట్ ఇచ్చేటువంటి పూర్తి హక్కు కన్జ్యూమర్కి ఉంటుంది. ఓకే. చట్ట పరిధిలో బిల్లు ఇవ్వకుండా వ్యాపారం చేయడం అనేది తప్పు. సో కన్జ్యూమర్ ఎవరైనా బిల్లు ఇవ్వకపోతే కంప్లైంట్ ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు కన్జ్యూమర్ రైట్స్ అనేది మనకు అన్నీ, అంటే మీరు చెప్పినట్టు పుట్టిన దగ్గర నుండి చచ్చిన దాకా అన్ని బ్యూటీ అన్నిట్లో వస్తాయి కదా సార్? ఏదేమైనప్పటికీ కూడా ఎనీ ప్రోడక్ట్ ఆర్ ఎనీ సర్వీస్, ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ, వస్తువు కానీ సేవలో కానీ లోపం ఉన్నా, మీరు సాటిస్ఫై అవ్వకపోయినా కానీ, వస్తువు కానీ సర్వీస్ కానీ డబ్బులు ఇచ్చి పొంది ఉండాలి. ఫ్రీ సర్వీసెస్లో మనం కంప్లైంట్ ఇవ్వడానికి ఉండదు. ఓకే. గవర్నమెంట్ సర్వీసెస్లో మనం కంప్లైంట్ ఇవ్వడానికి ఉండదు. ఏదైనా సర్వీస్ని కానీ వస్తువుని కానీ మనం డబ్బులు ఇచ్చుకొని అందులో లోపాలు ఉంటే మనం కన్జ్యూమర్ రైట్స్లో కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఓకే సార్, అంటే ఇప్పుడు సర్వీస్లో ఇప్పుడు మనకి ఒక్కొక్క స్టైల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాదే ఫోటోగ్రఫీ సార్. ఇప్పుడు మీరు సర్వీస్ తీసుకున్నారు మా దగ్గర నుంచి, మీరు ఇప్పుడు మీరు ఫొటోస్ నచ్చలేదు, అప్పుడు మీరు ఏమైనా చెయ్యొచ్చా కన్జ్యూమర్ రైట్స్లో? దానికి ఏమైనా ఉంటుందా? అది సర్వీసే కదా. ఇప్పుడు అది కానీ లాయర్ కానీ ఇలాంటి ఫొటోస్ నచ్చపోవడం అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు వేయచ్చు, వేయకూడదు అనేది లేదు. కానీ మ్యాక్సిమం ఎలా అంటే, ఇప్పుడు మీరు ఒక కొటేషన్ ఇస్తారు ఫోటోగ్రఫీ, ఆ కొటేషన్లో
మీరు ఈ సీట్స్ వాడతాం, ఆల్బమ్ ఇది వాడతాం, ఆల్బమ్ ఇది వాడతాం, షీట్స్ మేము సో క్యాండిడేట్ ఫోటోగ్రాఫర్స్ని ఒక ఇద్దరిని పెడతాం, నార్మల్ ఫోటోగ్రాఫర్స్ని ఒక ఇద్దరిని పెడతాం, వీడియోగ్రాఫర్స్ని ఒక ఇద్దరు పెడతాం, సో కొటేషన్ ఇస్తారు. మీకు అదే చెప్పాను, ఆ కొటేషన్లో అంటే అది సర్వీస్, ఆ సర్వీస్లో లోపం ఉంటే యువర్ చీటింగ్ కన్జ్యూమర్ ఇండైరెక్ట్లీ. మీరు ఒక 6-7 కెమెరాలు పెడతానని 5 కెమెరాలు పెడితే 5 కెమెరాలు పెట్టారని ప్రూఫ్ అయింది ఉంటే కేసు వేయచ్చు. ఓకే. ద క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్, ఏదైతే మీరు ఇచ్చేటువంటి ఈ ఆల్బంలో లోపాలు ఉంటే కేసు వేయచ్చు. ఓకే. ద డిలే ఆఫ్ ద కేస్, ఇప్పుడు మీరు మ్యారేజ్ ఇప్పుడు ఆగస్టులో అయింది, నెక్స్ట్ ఆగస్ట్ వరకు మీరు ఆల్బమ్ ఇవ్వలేదు, ఇటువంటి సర్కమ్స్టాన్సెస్లో కేసెస్ వేయచ్చు. ఓకే. కొటేస్ బాగాలేదు అనే క్రమంలో కేసెస్ వేయలేకపోవచ్చు. రైట్. ఒకవేళ వేసినా వేయచ్చు, వేయలేకపోవచ్చు. ఏ కేసెస్లో వేయచ్చు అంటే డిపెండ్స్ అపాన్ ద కేస్, కంప్లీట్గా మనం చెప్పలేం. ఇప్పుడు నేను ఒక కన్జ్యూమర్ని, మీరు ఒక ఫోటోగ్రాఫర్, మీరు నాకు ఒక వీడియోస్ పంపించారు యూట్యూబ్లో, ఇవి నేను తీసినటువంటి వీడియోస్, మీరు నాకు ఒక 4-5 పీడిఎఫ్ల ఆల్బమ్స్ పంపించారు, ఇవి నా ఆల్బమ్స్. సో నేను అవి కన్సిడరేషన్లోకి తీసుకొని నేను మీకు ఇస్తాను. ఈక్వాలిటీ అసలు క్వాలిటీ లేకపోతే, కంప్లీట్ డిఫరెన్స్ కనిపిస్తే, వేరియేషన్ కనిపిస్తే అప్పుడు నేను వెళ్ళొచ్చు. మళ్ళీ నేను ఇది చూసి నాకు ఇది చూపించాడు, నాకు ఇది ఇచ్చారు అని చెప్పి నేను వెళ్ళొచ్చు. సో కొటేషన్లో మీరు ఏదైనా మెన్షన్ చేస్తే అంటే మనం ద క్వాలిటీ ఆఫ్ ద ఫోటో విల్ బి దిస్, ఈ వీడియో యొక్క ఇది ఉంటుంది, ఆల్బమ్ యొక్క షీట్స్ ఇవి వస్తాయి, అవన్నీ మీరు క్లియర్ కట్గా కొటేషన్లో మెన్షన్ చేసి కొటేషన్లో ఉన్నట్టు మీరు ఇస్తే డెఫినెట్లీ మీరు కోర్టుకి వెళ్ళినా మీకు ఇబ్బంది ఉండదు. ఓకే. అంటే మనం ఏదైనా లిస్ట్ చేసిన దానికే మనం వేయడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీరియర్ అయినా అంతే కదా సార్, ఏదైనా ఎనీ ప్రోడక్ట్ ఇప్పుడు పెయింట్స్ ఉంటాయి, కొన్ని పెయింట్స్ 8 years వారంటీ అంటాడు. ఇప్పుడు 8 years వారంటీలో నేనేదో గ్రేవీ వేసేస్తాను, గ్రేవీ క్లియర్ అవ్వలేదు, వాడు ఏం చెప్తాడు అంటే మీ వాల్ మీద ఏమైనా చిన్న డస్ట్ పెడితే యూ కెన్ క్లీన్ ఇట్ విత్ వాటర్ అంటాడు. మనం గ్రేవీ వేసేది క్లీన్ అవ్వలేదు కేసు వేస్తామంటే అవ్వదు. కానీ 8 yearsలో ఆ కలర్ షేడ్ అయినా ఆడు మనకు వాషబుల్ అని ఇచ్చాడు. సో వాడు మెన్షన్ చేయలేదు మీరు ఇయర్కి 3 times వాష్ చేయాలి, 5 times వాష్ చేయాలని. నేను 100 times వాష్ చేసుకుంటాను. ఇట్స్ వాషబుల్ ప్రోడక్ట్ అన్నప్పుడు ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు ఎన్నిసార్లు అని. సో 8 years వారంటీలో 3-4 yearsలో పోతే కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. అలా ఇప్పుడు మామూలుగా మనకి కన్జ్యూమర్ రైట్స్లో మీరు ఎక్కువగా చూసే డిస్ప్యూట్స్ దేని మీద వస్తాయి అంటే మీరు ఎక్కువ చూస్తుంటారు కదా? యాజ్ ఆఫ్ నో ప్రజెంట్ నడుస్తున్నటువంటి ట్రెండ్ ప్రకారంగా అయితే అపార్ట్మెంట్స్ మీద ఎక్కువ వస్తున్నాయి. అపార్ట్మెంట్స్ మీద అంటే బిల్డర్స్ కన్స్ట్రక్షన్ క్వాలిటీస్ లేకపోవడం, సో బిల్డర్స్ 6 months 1 yearలో ఇస్తామని 4-5 years ఇవ్వకపోవడం, ఇటువంటి కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇటీవల కాలంలో ఇవి ఎక్కువ వస్తున్నాయి. తర్వాత ఈ హాస్పిటల్స్ మీద కూడా ఎక్కువైనా వస్తాయి. హాస్పిటల్స్ మధ్య ఇప్పుడు నాలెడ్జ్ పెరిగింది జనాలకి, హాస్పిటల్ మీద కూడా కన్జ్యూమర్ రైట్స్ ఇది చేయొచ్చు అని. ఇప్పుడు హాస్పిటల్ కేసెస్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మీకు హెల్త్ బాగోలేదు, మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ షుడ్ డయాగ్నైజ్ ద ప్రాబ్లమ్ ఎగ్జాక్ట్లీ. మీ ప్రాబ్లం ఏంటి అనేది ఆయన డయాగ్నైజ్ చేయగలగాలి. చేయకుండా వేక్ ట్రీట్మెంట్స్ ఇస్తే, ఇప్పుడు ఏవో మెడిసిన్స్ ఇచ్చారు మీకు, జనరల్ ఫీవర్ అని చెప్పి మెడిసిన్స్ ఇచ్చారు, ఇట్స్ అన్ వైరల్ ఫీవర్. అది ఈ 15 days యువర్ ఇన్ మెడికేషన్, దానివల్ల యూజ్ లేకుండా ఈ 15 days కూడా మీ యొక్క ఫీవర్ని మీ యొక్క బాడీలో వైరస్ కూడా ఎక్కువ ఇంకా ఫామ్ అయిపోయింది. ఇట్స్ కంప్లీట్లీ నెగ్లిజెన్స్ ఆఫ్ ద డాక్టర్. ఇప్పుడు మీకు ఫీవర్కి వెళ్ళారు, ఒక 1 day 2 days ట్రీట్ చేస్తారు ట్యాబ్లెట్స్ ఇచ్చి, 2 days తర్వాత మళ్ళీ రమ్మంటారు. తగ్గకపోతే టెస్టులు చేయాలా, డయాగ్నోస్ చేయాలా, దాని తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వాలి. రాంగ్ ట్రీట్మెంట్ ఉన్నా, నెగ్లిజెన్స్ ఆఫ్ డాక్టర్ ఉన్నా అటువంటివి కూడా వేసుకోవచ్చు. సో ఇటువంటివన్నీ కూడా చాలామందికి తెలియనటువంటి విషయం. పిల్లల్ని స్కూల్స్లో చదివిస్తారు, స్కూల్లో జాయిన్ చేస్తారు, స్కూల్స్లో వాష్రూమ్స్ బాగోవు, యూఆర్ పేయింగ్ lakhs of rupees, మీరు వాష్రూమ్స్లో వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు థియేటర్స్ ఉంటుంది, థియేటర్స్ పార్కింగ్ ఆడ ఇవ్వాలి, పార్కింగ్ ఫీజెస్ కలెక్ట్ చేస్తాడు, వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏ థియేటర్కైనా ఏ మాల్కైనా మీరు వెళ్ళొచ్చు, అక్కడ వాటర్ ఉంటుంది, వాటర్ ఫ్రీగా తాగొచ్చు, వాష్రూమ్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు,
మీరు దారిలో వెళ్ళినప్పుడు బంక్స్ ఉంటాయి, బంక్స్లో వాష్రూమ్స్ ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇటువంటి సర్కమ్స్టాన్సెస్ బోల్డ్ ఉంటాయి. కన్జ్యూమర్కి చట్ట ప్రకారంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి వెసులుబాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని యూస్ చేసుకునేటువంటి హక్కు ప్రతి ఒక్క కన్జ్యూమర్కి ఉంది. ఎక్కడైతే అందులో యూస్ చేసుకోవడంలో ఆయన ఇబ్బంది పడుతున్నాడో, ఇబ్బంది పడిన ప్రతి చోట కూడా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మన ఎలాగో హోటల్ దీని గురించి మాట్లాడుకున్నాం సార్. హోటల్స్ ఇవన్నీ అంటే ఫ్రీ పార్కింగ్ ఇవన్నీ ఇవ్వాలని. బట్ ఇవి జీవోస్ వచ్చినా కూడా మనకి ఇంప్లిమెంట్ ఎందుకు అవ్వట్లేదు? అంటే ఇప్పుడు పార్కింగ్ కానీ, వాటర్ కానీ ఇవి ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు? అంటే చాలా మనకి న్యూస్లో చాలాసార్లు చూసాం ఇది. అయినా ఇంప్లిమెంట్ అవ్వాలి. సేమ్ దట్ ఈస్ కంటిన్యూయింగ్. అంటే ఇంప్లిమెంటేషన్ అనేది అవుతుంది. ఇప్పుడు మనకున్నటువంటి మాల్స్లో ఒక 70% మాల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, 30% మాల్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఓకే. సో ఇంకోటి ఏంటంటే వాటర్ ఫెసిలిటీ కూడా ప్రతి మాల్లోని కానీ ప్రతి థియేటర్లోని కానీ ఉంటుంది. ఆడ ఒక మూల పెడతాడు, అది మనకు కనబడదు అంటే. సో ఇప్పుడు జనాల్లో అవేర్నెస్ ఉండాలి, పబ్లిక్లో అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు మీరే చెప్పారు, చాలాసార్లు టీవీలో చూశాను, చాలాసార్లు పేపర్లో చూశాను, కానీ ఏ మాలు ఇంప్లిమెంట్ చేయట్లేదు ఎందుకు సార్, ఏ మాలు ఇది చేయట్లేదు ఎందుకు అని. మీరు రెస్పాన్సిబుల్గా ఉంటే, మీరు కంప్లైంట్ ఇస్తే ఆటోమేటిక్గా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. అలా రెస్పాన్సిబుల్ కన్జ్యూమర్స్గా మనం ఎప్పుడైతే మారుతామో ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుట్ అవుతాయి. నా గట్ ఫీలింగ్ అది. ఎందుకంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారు, కోర్ట్స్ ఉన్నాయి, జనరల్ కోర్ట్స్. వాళ్ళకి ఏంటంటే ఏదైనా అన్యాయం జరిగితే ఎవడైనా కంప్లైంట్ అవ్వకపోతే సుమోటోగా కేసు ఫైల్ చేసుకోవచ్చు. సుమోటోనే సెంటర్ తెలుసు కదా, ఐడియా ఉంటుంది. సుమోటో ఇక్కడ ఒక క్రైమ్ జరిగింది, ఓకే. క్రైమ్ జరిగితే ఆ క్రైమ్కి తగ్గట్టు ఆపోజిట్ పర్సన్ ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. కంప్లైంట్ ఇవ్వనప్పుడు వీళ్ళు సుమోటోగా కేసు పెట్టుకునేటువంటి అధికారం నార్మల్ కోర్ట్స్కి ఉంటాయి. కానీ కన్జ్యూమర్ కోర్టుకి కానీ కన్జ్యూమర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ కానీ సుమోటో కేసెస్ని కట్టేటువంటి అధికారం లేదు. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు. సో ఆ కంప్లైంట్ ఇచ్చేటువంటి రెస్పాన్సిబుల్ పర్సన్స్ కానీ ట్రస్ట్లు కానీ కన్జ్యూమర్ రైట్స్ మీద రన్ అయ్యే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్గనైజేషన్స్ కూడా రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తే ఆటోమేటిక్గా సెపరేట్ అవుతుంది. మన మెయిన్ లాగ్ అక్కడే వస్తుంది. అంటే కంపెనీ వల్ల ఇది ఇలా కంటిన్యూ మెయిన్ లాగా అక్కడ వస్తుంది, ఎవరు రెస్పాన్సిబుల్గా లేకపోవడం వల్ల వస్తుంది. ఓకే. బేసిక్‌లాగా మనకి కన్జ్యూమర్ రైట్స్ అంటే ఎవరికి మ్యాక్సిమం ఎక్కువగా తెలీదు. అసలు ఇప్పటి వరకు ఈ స్కూల్స్, హాస్పిటల్స్‌లో ఉంటుందని ఎవరికీ తెలీదు. అసలు ఇది అసలు అంటే అందరికీ తెలియకపోవడానికి ఏమైనా రీజన్ ఉందా? అంటే ఎందుకు ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ ఎవరికి రావట్లేదు? అంటే రీజన్ ఉందా అని అంటే, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఎందుకు రావట్లేదు అంటే, ఈ పార్ట్ని ఈ కన్జ్యూమర్ రైట్స్ అనేటువంటి విషయాన్ని అవుట్ ఫోకస్లో ఇది లేనటువంటి విషయం. ఈ మధ్య కాలంలోనే, ఇటీవల కాలంలోనే ఇది అవుట్ ఫోకస్లోకి తీసుకురావడానికి కన్జ్యూమర్ రిలేటెడ్ ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ అన్ని రకాల వెసులుబాట్లు ఇస్తూ సోషల్ మీడియా అని కూడా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తూ ఇప్పుడు కంప్లైంట్ ఎంత ఈజ్ చేసింది అంటే 1915 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఓకే. దానికి మీరు కాల్ చేస్తే వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. దానికి మీరు మెసేజ్ చేస్తే, లేకపోతే మీకు వచ్చినటువంటి లాంగ్వేజ్లో ఒక వైట్ పేపర్లో రాసి తీసుకెళ్ళి కన్జ్యూమర్ కోర్టులో బాక్సెస్ ఉంటే అక్కడైనా వేసినా, అక్కడ సూపరింటెండెంట్ గారికి ఎవరికైనా ఇచ్చినా ఆటోమేటిక్గా కేసు రిజిస్టర్ అయ్యేటువంటి పరిస్థితి వెసులుబాట్లు కల్పించారు. ఇంకోటి ఏంటంటే కన్జ్యూమర్ రైట్స్ పైన పనిచేసేటువంటి ఎన్జిఓలు కానీ, ఆర్గనైజేషన్లు కానీ, వ్యక్తులు కానీ ఎవరైనా, ఇప్పుడు మీకు ఒక అన్యాయం జరిగింది, నేను ఒక కన్జ్యూమర్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను, ఎగ్జాంపుల్, మీ తరపున నేను కేసు వేయచ్చు, ఓకే. మీ తరపున నేను కోర్టుకి అటెండ్ అవ్వచ్చు. ఇటువంటి వెసులుబాట్లు ఇస్తూ సోషల్ మీడియాలో అన్ని రకాలుగా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ అన్ని వేస్లో కూడా, సోషల్ ప్లాట్ఫామ్స్లో కూడా ఇప్పుడు అవేర్నెస్ని తీసుకొస్తుంది. కన్జ్యూమర్ చట్టం పైన తీసుకురావడం వల్ల కేసెస్ పెరిగాయి బాగా. కేసెస్ ఇంతకుముందు కేసెస్ ఉండేవి కాదు, కోర్ట్స్ ఖాళీగా ఉండేవి, కన్జ్యూమర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ఖాళీగా ఉండవు. ఇప్పుడు అవేర్నెస్ తీసుకురావడం వల్ల కేసెస్ అన్నీ బాగా పెరిగాయి. అదే నేను కూడా
ఈ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత మీరు ఏదైతే అన్నారో అవేర్నెస్ అసలు లేదని, ఫ్యూచర్ సొసైటీస్ని, ఫ్యూచర్ జనరేషన్స్ని టార్గెట్ చేయాలనేటువంటి క్రమంలో నేను కాలేజెస్లో కానీ, స్కూల్స్లో కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పెడుతూ, మేజర్ డేస్ ఏవైతే బీచెస్లో సిగ్నేచర్ క్యాంపెయిన్స్ కానీ, ఓకే. లేకపోతే ఒక ఫ్లక్సెస్ పెట్టి వాళ్ళకి ఇది చేయడం కానీ, ఒక ఒక రూట్ ఏరియాస్, విలేజ్ ఏరియాస్లోకి వెళ్ళి వాళ్ళకి ఒక సర్వీస్ ప్రోగ్రామ్ చేస్తూ వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఇప్పుడు అంతమందిని ఒక 100 మందిని ఉదయం గ్యాదర్ చేయాలనేది డిఫికల్ట్ టాస్క్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, మీ పిల్లలందరికీ బుక్స్ ఇస్తాను రండి అని చెప్పాను. అందరికీ బుక్స్ వస్తాం, 100 మెంబర్స్ ఉంటారు. బుక్స్ ఇచ్చి అమ్మ చెప్తామమ్మా ఇవి మేము కొన్నాము, ఈ కొన్నాటికి బిల్లులు ఇవి, మీరు కూడా ఏదైనా వస్తువు కొంటే ఇలా బిల్ తీసుకోండి, అందులో ఏమైనా అన్యాయం జరిగితే ఇవి ఇక్కడ నెంబర్లు ఉన్నాయి, ఇవన్నీ గవర్నమెంట్ నెంబర్లే, మా పర్సనల్ నెంబర్లు కాదు, వీటిలో ఏదైనా నెంబర్కి మీరు కాల్ చేయండి అమ్మా, మీకు ఏ న్యాయం జరిగితే వాళ్ళు మీకు న్యాయం చేస్తారు అని చెప్పి స్లమ్ ఏరియాస్లో కూడా వెళ్ళి వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేస్తాం. సోషల్ మీడియాలో ఆల్రెడీ లిటరేట్స్ అందరూ కూడా నాలెడ్జ్ పెంచుకుంటారు. స్కూల్స్ అండ్ కాలేజెస్ని కూడా టార్గెట్ చేస్తున్నాం. కానీ ఒక 100 రూపాయల గురించి నిలబడేవాడు స్లమ్ముడే. స్లమ్ ఏరియాస్లో ఉన్నోడు నాకు అన్యాయం జరిగిందంటే 100 రూపాయలు కూడా నిలబడతాడు. డబ్బున్నోడు లిటరేట్స్ ఏంటంటే 1000 రూపాయల కోసం నేను తిరగాల, అది పెట్టాలి, ఇది చేయాలని వదిలేస్తాడు. సో నేను ఆ స్లమ్కి కూడా వెళ్ళి స్లమ్లో కూడా అవేర్నెస్ చేసేటువంటి కార్యక్రమాలు చాలా చేసాం. ఇకపైన కూడా చేస్తున్నాను. నా మెయిన్ టార్గెట్ ఏంటంటే ఎన్సిఆర్సి మోటో ఎంతమందికి కన్జ్యూమర్ చట్టంపై అవగాహన తీసుకురావచ్చు అంతమందికి తీసుకురావడమే మా మోటో. అందులో నేనేంటంటే ఫ్యూచర్ జనరేషన్స్ కోసం స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తున్నాను. రైట్. అలాగో వర్క్ చేస్తున్నారు కదా దీని మీద. మీరు చూసిన అంటే మంచి కేసు ఏంటి, మీరు విన్ అయ్యాను అంటే మీకు ప్రౌడ్ మూమెంట్ వచ్చింది అంటే నేను ఇది చేయగలిగాను అంటే ఒకరి తరపున? అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. మేమేంటంటే ఒక కన్జ్యూమర్కి మా దగ్గరికి హీస్ ట్రావెలింగ్ ఫ్రమ్ సమ్వేర్ టు సమ్వేర్. ఒక కన్జ్యూమర్ మెయిన్ టార్గెట్ ఏంటంటే మనం ఏరోప్లేన్లో ట్రావెల్ చేసేటప్పుడు మన లగేజ్ మిస్ అయితే దానికి ఇప్పుడు లోకల్గా మనం ఏదైనా చేయొచ్చు. ఒక మనం ఇండిగోలోనో, ఎయిర్ ఇండియాలోనో ఎక్సెట్రా 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 ఏదో ఫ్లైట్లో మనం ట్రావెల్ చేస్తాం. మన లగేజ్ బ్యాగ్ మిస్ అయింది, అది ట్రాక్ చేయడం అంత ఈజీ ప్రాసెస్ కాదు. సో ఇప్పుడు అందులో మన సెంటిమెంటల్తో కూడినటువంటి ఇష్యూస్ కూడా ఉంటాయి. ఇప్పుడు నా బ్యాగ్లో ఏదో నా కూతురికి సంబంధించిందో ఎవరిదో ఏదైనా ఉంటే నాకు సెంటిమెంటల్తో కూడినటువంటి విషయం. అటువంటివి ఒక 2-3 సంఘటనలు మీన్ కేసెస్ని నేమ్స్ అవన్నీ రివీల్ చేయకూడదు కదా, ఐమ్ నాట్ రివీలింగ్ ఇట్. అలాగా మిస్ అయినటువంటి బ్యాగ్స్ని, ఎమోషనల్తో కూడినటువంటి బ్యాగ్స్ని ట్రాక్ చేయించి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఎవరైతే ఎయిర్ క్రాఫ్ట్ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళకి మెయిల్ పెట్టి, కన్జ్యూమర్ తరపు నుంచి మెయిల్ పెట్టి ఇలా ఉంది, యూ డూ ఇట్ ఇమీడియట్లీ, ఇది అదని చెప్పి ట్రాక్ చేయించి ఆ బ్యాగ్ను వెరీ షార్ట్ స్పాన్లో బ్యాగ్ తెప్పించగలిగాం. ఇటువంటిది యాక్చువల్గా కన్జ్యూమర్ ఏంటంటే వాళ్ళు 15 days పడుతుంది, 30 days పడుతుంది అన్నారు. కానీ అక్కడ ఎమోషనల్ అటాచ్మెంట్ ఇదై ఉంది. అది వాళ్ళకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది రావాలి. వచ్చిన తర్వాత వచ్చిన దాంతో ఆ బ్యాగ్లో ఉన్నటువంటి ఒక ఐటెంతో వీళ్ళకి పని ఉంది. సో అది మేము ఫుల్ఫిల్ చేయగలిగాం. సో అది చేసినతో ఆ కన్జ్యూమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఆ రోజు ఆవిడ మాట్లాడినటువంటి మాటలు, కొన్ని ఎక్స్ప్రెస్ చేసినటువంటి కొన్ని ఫీలింగ్స్ నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చాయి అనిపించింది. అలాంటివి చాలా కేసెస్ వస్తాయి. మ్యాక్సిమం మేము కోర్టు వరకు వెళ్ళాం. ఓకే. కన్జ్యూమర్ తరపున అవతల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడతాం. ఇబ్బంది పడుతున్నారు కదా కన్జ్యూమర్, మా దగ్గరికి వచ్చారు, ఇలా అన్నారు, కోర్టులో వేయడం వల్ల మీకు లాసు, కన్జ్యూమర్కి లాసు, కూర్చొని మాట్లాడుకుని ఏదో క్లియర్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అని వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళిద్దరిని ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళిద్దరిని మాట్లాడుకోమంటాం. ఏంటి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఈ కన్జ్యూమర్కి లీగల్గా ఏమైనా సపోర్ట్ కావాలి అన్న పేపర్స్ గట్రా రాయించుకోవడం ఉంటుంది, ఇద్దరు మధ్య డిస్ప్యూట్, ఆ సపోర్ట్ని పూర్తిగా మేము ఇస్తాం. ఓకే. అలాగా మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అలాగే క్లియర్ చేస్తాం. ఆ కోర్టు వరకు వెళ్ళి ఇద్దరి మధ్య సెటిల్ అవ్వకపోతే ఇప్పుడు
కోర్టుకి వెళ్తాం. అప్పుడు మన కన్జ్యూమర్ ఎవరైతే మన దగ్గరకు వచ్చారో వాళ్ళకి పూర్తి స్థాయిలో అన్ని విధాలైనటువంటి సపోర్ట్ని మనం ఇస్తాం, అన్యాయం మట్టుగా కన్జ్యూమర్ జరిగితే. ఇప్పుడు మనకి అంటే యంగ్ పీపుల్కి కన్జ్యూమర్ మీద బాగానే థాట్స్ వస్తున్నాయి సార్, అంటే అవగాహన ఉంది. బట్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి అంత ఇది లేదు. అంటే ఇది ఎందుకు గ్యాప్ వస్తుంది అనుకుంటున్నారు? అంటే ఓల్డేజ్ పీపుల్కి లేదు అని అన్నాను. ఇది నేను మన దగ్గర అయిన కేసు కాదు. నేను కూడా ఒక ఆర్టికల్ చదివాను. ఒక ఆర్టికల్ నా ఫేవరెట్ కేసు ఇది. నేను ఇది ఇంతకుముందు కూడా 2-3 ఇంటర్వ్యూస్లో చెప్పాను. ఓకే. ఇది ఏంటంటే ఒక ఓల్డ్ ఏజ్ ఆర్మీ మ్యాన్, ఒక ఓల్డ్ ఏజ్ ఆర్మీ మ్యాన్ ఒక స్టాప్లర్ పిన్ మీద కేసేసాడు. పిన్ బాక్స్ మీద. ఓకే. స్టాప్లర్ పిన్ బాక్స్ 5 to 10 రూపీస్. 5 to 10 దాని మీద కేసేసాడు. అయితే ఎవరి దగ్గరికి అయితే కేసు వచ్చిందో నాలాంటి వ్యక్తి ఎవరు, సార్ దీనికి ఎందుకు సార్, వాళ్ళతో మాట్లాడదాం ఏదో క్లియర్ చేద్దానంటే, లేదు ఇక్కడ నా 5-10 రూపీస్ కాదు, ఇది స్టూడెంట్స్ మ్యాక్సిమం ఈ స్టాప్లర్ పిన్స్ వాడేది స్టూడెంట్స్. అది కాలేజ్ స్కూల్స్ దగ్గరలో ఉన్నటువంటి బుక్ స్టోర్, ఇది స్టూడెంట్సే ఈయన దగ్గర కొంటారు. ఇది ఇలా జరిగితే స్టూడెంట్స్ మైండ్లో నాటుకుపోతుంది, ఏజ్లో స్టూడెంట్ మైండ్స్లో నాటుకుపోతే అది వాళ్ళ కెరియర్కి ఎఫెక్ట్. నాకు కన్ఫామ్గా కేసే కావాలని కేసేసి లోవర్ కోర్టులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా ఆయన సాటిస్ఫై అవ్వకుండా దానికి మళ్ళీ హయ్యర్ కోర్టుకి వెళ్ళి హయ్యర్ కోర్టులో కూడా లోవర్ కోర్టు జడ్జిమెంట్ని ఛాలెంజ్ చేసి విన్ అయ్యి వచ్చాడు. హీ 70 years అబవ్ ఓల్డ్ మ్యాన్. ఓకే. అంటే సొసైటీ పట్ల కానీ దీని పట్ల కానీ ఆయనకు రెస్పాన్సిబిలిటీ ఉంది కనుక వెళ్ళాడు. ఏజ్ బ్యారియర్స్ని మనకు తీసేస్తే ఒకప్పుడు కన్జ్యూమర్ రైట్స్ మీద అవేర్నెస్ తక్కువ. ఈ రోజుల్లో అయితే కన్జ్యూమర్ రైట్స్ మీద అవేర్నెస్ పెరుగుతూ వస్తూ ఉంది. ఇక పైన రానున్న ఇంకొక 1-2 yearsలో పూర్తి స్థాయిలో కన్జ్యూమర్ రైట్స్ అంటే ఏంటి అందరికీ అర్థమయ్యేటువంటి స్టేజ్ వచ్చేస్తుంది. ఆ స్టేజ్కి వచ్చాక కూడా కేసెస్ ఫైల్ అవ్వట్లేదు, కంప్లైంట్స్ రావట్లేదు అంటే ఇట్స్ ప్యూర్లీ ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్జ్యూమర్స్ అని చెప్పచ్చు. ఇప్పుడు మనకి ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు దాని మీద నో ఎక్స్చేంజ్, నో ఇది ఉంటుంది కదా సార్, నో ఎక్స్చేంజ్, మళ్ళీ రిటర్న్ కూడా ఉండదు అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే మనం అంత అమౌంట్ పెట్టి చట్టంలో కన్జ్యూమర్ యాక్ట్లో నో ఎక్స్చేంజ్ అనే పదానికి చోటు లేదు. ఓకే. ఎక్స్చేంజ్ చేయకూడదు అని బోర్డు కూడా పెట్టకూడదు. అంటే మీరు ప్రొడక్ట్ కొనక్కర్లేదు, మీరు ఒక షాప్కి వెళ్ళి నో ఎక్స్చేంజ్ అనే బోర్డు ఉంటే దానికి ఫోటో తీసి మీరు కంప్లైంట్ అవ్వచ్చు. ఓకే. నో ఎక్స్చేంజ్ పాలసీ లేదు అసలు. ఎక్స్చేంజ్ చేయాలి. ఇప్పుడు మీ ప్రోడక్ట్లో ఏదో ప్రాబ్లం ఉంది కింద ఎక్స్చేంజ్ చేయడం, ఎక్స్చేంజ్ చేస్తారు. నో ఎక్స్చేంజ్ అనేటువంటి ఇది కన్జ్యూమర్ యాక్ట్లో లేదు. అంటే చాలా మంది ఇప్పుడు బోర్డ్స్ పెడుతున్నారు, అంటే నో పెడుతున్నారు, బిల్ మీద కూడా వేస్తున్నారు కదా, కంప్లైంట్ వేసుకోవచ్చు. నో ఎక్స్చేంజ్ అనేది లేదు. ఆఫర్డ్ ప్రొడక్ట్స్ ఏవైనా ఉంటే దానికి నో ఎక్స్చేంజ్, ఆఫర్డ్ ప్రొడక్ట్స్ కాబట్టి నో ఎక్స్చేంజ్ పెడతారు కొంతమంది. అంటే ఇప్పుడు ఇది 1000 రూపీస్ వర్త్ ఈ బుక్, నేను మీకు 150కి ఇస్తున్నాను. అది ఓల్డ్ ప్రోడక్ట్ ఏదో అవడం వల్ల మీకు 150కి ఇస్తున్నాను, మీరు దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటున్నారు. అటువంటి కేసెస్లో నో ఎక్స్చేంజ్ మీద మీరు కేసు వేస్తే వాడు ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఛాలెంజింగ్గా కేసుకి ఫ్రంట్కి రావచ్చు, కానీ యాజ్ ఇట్ ఈస్ ప్రోడక్ట్ మీద నో ఎక్స్చేంజ్ అనేది పెట్టకూడదు. మనం కొన్ని ప్రోడక్ట్స్ కొంటాం కదా సార్, అంటే ఇప్పుడు డిమాండ్ కంటే ఎక్కువ ప్రైస్కి అమ్ముతారు కదా. ఇప్పుడు మనం లెట్స్ సపోజ్ టేక్ iPhone 17 Pro Max రీసెంట్గా లాంచ్ అయింది కదా, అది ఎంఆర్పి కంటే ఎక్కువ చాలామంది బ్లాక్లో అమ్మారు. అలాంటప్పుడు మనం ఎలా చర్యలు తీసుకోవాలి? అది బ్లాక్ మార్కెట్, మీరు అనేది బ్లాక్ మార్కెట్. బట్ వాళ్ళు మన దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని బట్ దానికే బిల్ చేసి ఇచ్చేస్తున్నారు. అదే మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఏమంటారు అని అంటే, ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ సెల్ ఒక షెల్ షాప్ ఉంది. ఆ షెల్ షాప్లో మనం ఏదైనా సేల్ చేసాం, సెల్ షాప్లో ఒక 20,000 ప్రోడక్ట్ 25,000 రూపీస్కి సేల్ చేస్తే మీకు వీడియో ఎవిడెన్స్ కానీ ఏమైనా ఉంటే కేసు వేయచ్చు. ఓకేనా? ఇప్పుడు అవుట్ ఆఫ్ ద సెల్ షాప్, ఇప్పుడు కిందన రోడ్డు మీద ఎవడో అమ్మేశాడు, మీరు కొన్నారు, మీరు అది చీటింగ్, అదంతా కూడా మీరు పోలీస్ స్టేషన్స్కి వెళ్ళిపోవాలి.
ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఒక షాప్‌లో రిజిస్టర్డ్ బిజినెస్ ప్లేస్‌లో ఒక వస్తువు కొని, ఆ వస్తువు ఎంఆర్‌పీ కంటే ఎక్కువకి సేల్ చేస్తే 100% కేసేయొచ్చు. రిజిస్టర్డ్ షాప్స్‌లో మాత్రమే. ఇది బయట ఇక్కడ, అక్కడ, ఎక్కడో కొనేస్తే అప్పుడు మీరు మళ్ళీ పోలీస్ కంప్లెయింట్ ఇస్తారు. అప్పుడు ఆ పోలీస్ డిసైడ్ చేసి కమ్స్ అండర్ కన్జ్యూమర్ కోర్ట్ ఆర్ చీటింగ్ అనేది డిసైడ్ చేసి వాళ్ళు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. సార్ రీసెంట్‌గా మన జనాలన్నది కొన్ని ప్రొడక్ట్స్ అన్నీ ఆఫ్‌లైన్ కన్నా ఆన్‌లైన్‌లో కొనడం మొదలుపెట్టారు. ఇప్పుడు దాంట్లో మనం ఇప్పుడు ఆన్‌లైన్‌లో కొనే ముందు మనం మైండ్‌లో ఏం పెట్టుకోవాలి ఎండ్ కన్జ్యూమర్‌గా? ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అనే విషయాన్ని ఫస్ట్ పక్కన పెడితే, ఎక్కడైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు యాజ్ ఎ కన్జ్యూమర్‌గా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటంటే, ప్రోడక్ట్ ఏంటి? ప్రోడక్ట్ యొక్క వారంటీ గ్యారంటీస్ ఏంటి? ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ ఏంటి? ప్రోడక్ట్ యొక్క కొంటుంది ఆథరైజ్డ్ సెంటరా కాదా? ఆథరైజ్డ్ ప్లేసా కాదా? ఆ ప్రోడక్ట్‌కి బిల్లింగ్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? వారంటీ ఏంటి ఆ ప్రోడక్ట్ యొక్కది? అలాగే దాని యొక్క సర్వీసింగ్ సెంటర్ ఉందా లేదా? ఉంటే ఎక్కడుంది? వాట్ ఈస్ వాట్ అని అన్నీ వెరిఫై చేస్తూ కొనాలి. ఇవి ఆఫ్‌లైన్ ఆర్ ఆన్‌లైన్. ఆన్‌లైన్ విషయానికొస్తే మనం కొంటున్నటువంటి వెబ్‌సైట్ ఆథరైజ్డ్ వెబ్‌సైటా కాదా? మనం ఇటీవల కాలంలో వస్తున్నటువంటి మాక్సిమం కంప్లెయింట్స్ ఏంటి అంటే, వాళ్ళొక లింక్ ఇస్తారు. ఆ లింక్ మనం ఓపెన్ చేస్తే వాట్సాప్‌కెళ్తది. వాట్సాప్‌కి మెసేజ్ పెడతాము. ఆడేదో మనీ చెప్తాడు. పెడతాం. అడ్రెస్ పోస్ట్ చేస్తాడు. ఇట్స్ నాట్ అన్ ఆథరైజ్డ్ థింగ్. ఇప్పుడే ఆథరైజ్డ్ కాదు. ఇప్పుడు ఎవరికి నోటీసులు పంపిస్తారు కంప్లెయింట్ ఇస్తే? ఇప్పుడు ఆ వాట్సాప్ నెంబర్ ఎవరిదో? ఇప్పుడు మనకి 100, 150 రూపీస్, 300 రూపీస్ పెడితే నెంబర్లు వితౌట్ ప్రూఫ్ బోల్డ్ వస్తున్నాయి. ఆ వాట్సాప్ నెంబర్ వేసి ఇచ్చేయచ్చు. మీరు ఒక ఆథరైజ్డ్ సోర్స్‌లో ఏదైనా ప్రోడక్ట్‌ని కొంటే, ఆ ప్రోడక్ట్‌లో ఏమైనా అవకతవకలున్నా, ప్రోడక్ట్‌లో క్వాలిటీ లేకపోయినా, ఆడు మీకు సర్వీస్ ప్రొవైడ్ చేయకపోయినా, కన్జ్యూమర్ యాక్ట్ ప్రకారంగా మీరు ఒక ప్రోడక్ట్ కొంటే, ఆ ప్రోడక్ట్ యొక్క లైఫ్ ఎగ్జాంపుల్ సెల్‌కి ఇన్ని ఇయర్స్ అని లైఫు, బైక్‌కి ఇన్ని ఇయర్స్ అని లైఫు, దాని తర్వాత బుక్‌కి ఇన్ని ఇయర్స్ అని లైఫ్ ఏదైతే లైఫ్ పీరియడ్ ఉంటదో, లైఫ్ పీరియడ్ వరకు ఆ కంపెనీ ఉన్నా లేకపోయినా సర్వీస్‌ని మీకు ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ కంపెనీది. ఎగ్జాంపుల్ మనం ఏ అనే మొబైల్ కొన్నాం. ఏ అనే కంపెనీ మొబైల్ కొన్నాం. ఏ అనే కంపెనీ మొబైల్ యొక్క లైఫ్ 10 ఇయర్స్. కానీ ఏ అనే మొబైల్ కంపెనీ 2 ఇయర్స్‌కే వదిలేశారు. క్లోజ్ చేసేశారు కంపెనీ. కానీ 10 ఇయర్స్ ఏ అనే మొబైల్ యొక్క సర్వీసింగ్ సెంటర్ రన్ అవ్వాలి. ఓకే. సో, ఇటువంటి సర్వీస్ లోపాలున్నా, మనం కంప్లెయింట్ ఇవ్వాలి అంటే మీరు ఆథరైజ్డ్ దాంట్లో కొంటే, మనకి బిల్లింగ్ అవన్నీ కరెక్ట్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా మనం చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఆన్‌లైన్‌లో కొంటున్నాం. బట్ అది ఓన్లీ బాక్సెసే వస్తున్నాయి సార్. రీసెంట్‌గా ఫోన్స్ మనం ఆర్డర్ పెడుతున్నాం కదా! ఓన్లీ బాక్సెసే వస్తున్నాయి. దాంట్లో ఫోన్ రావట్లేదు. ఇప్పుడు మనకది కన్జ్యూమర్ రైట్‌లోకే వస్తదా? లేపోతే వేరే డిఫరెంట్ లాలోకి వస్తదా అది? కన్జ్యూమర్ రైట్స్‌లోకే వస్తది. ఓకే. కన్జ్యూమర్ రైట్స్‌లోకే వస్తది. హి ఈస్ సీటింగ్ కన్జ్యూమర్. అంతే కదా! కన్జ్యూ కన్జ్యూమర్ రిలేటెడ్ ఏదైనా కన్జ్యూమర్ రైట్స్‌లోకి వస్తది. ఓకే. ఒకవేళ కన్జ్యూమర్ రైట్స్‌లోకి మీరు పెట్టిన తర్వాత, అందులో క్రిమినల్ ఇంటిమిడేసీ కూడా ఉంటే, క్రిమినల్ ఈ విషయాలు కూడా ఉంటే, కన్జ్యూమర్ దాంట్లో మీకు న్యాయం చేస్తూ, క్రిమినల్ కోర్టుకి కూడా కన్జ్యూమర్ కోర్టే ట్రాన్స్‌ఫర్ చేస్తారు. కన్సర్న్ స్టేషన్‌కో, ఎవరికో కేస్ కట్టమని. అర్థమైందా? కాకపోతే మీరు ఏదైనా ప్రొడక్ట్‌ని కాస్ట్‌లీ ప్రొడక్ట్‌ని ఏదైనా కొన్నప్పుడు ఆన్‌లైన్‌లో తప్పకుండా అన్బాక్సింగ్ చేసినప్పుడు వీడియో తీసుకోవాలి. మీకు ఎవిడెన్స్ ఉండాలి కనుక. ఇప్పుడు నేను ప్రొడక్టే పంపించాను అని అంటాడు. మీరు ప్రొడక్ట్ పంపలేదు అంటున్నారు. హౌ కెన్ వి జస్టిఫై అందులో ప్రొడక్ట్ లేదని ఎలా చెప్పగలం మనం? మనం వీడియో ఇప్పుడు ఏదైనా ఒక 20,000, 30,000 ప్రొడక్ట్ కొంటున్నాం. కొన్నప్పుడు వైల్ అన్బాక్సింగ్ మనం వీడియో తీసుకోవాలి. వీడియో తీసుకుంటే వి విల్ హ్యావ్ ఎ వీడియో ఎవిడెన్స్. అది అన్బాక్స్ చేసినప్పుడు ఇందులో రాయే ఉంది. రాయలు వచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఏదైనా ఐరన్ మొక్కొచ్చిన సంఘటనలు ఉన్నాయి బరువుకి. ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి అన్బాక్సింగ్ చేసుకోవాలి. అన్బాక్సింగ్ చేసుకున్నప్పుడు వీడియో తీసుకోవాలి. ఇప్పుడు జనరల్‌గా కొన్ని కంపెనీస్ 6 మంత్స్, 1 ఇయర్ వారంటీ అంటుంది సార్. బట్ దానికి ఏం టోల్ ఫ్రీ నంబర్ ఉండట్లేదు. ఓన్లీ మెయిలే ఇస్తున్నారు దానికి. జనరల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అండ్ వైజెడ్ వాచ్ కంపెనీ ఉంది. ఆ వాచ్ ఆడు 1 ఇయర్ వారంటీ ఇస్తున్నాడు. బట్ అది 6 మంత్స్, 3 మంత్స్‌కే ఆగిపోతుంది.
ఆడికి మెయిల్ చేసినా ఏం రెస్పాన్స్ లేదు, ఫోన్ నెంబర్ ఉండదు, సర్వీస్ సెంటర్ ఏమి ఉండదు, కానీ కొద్దిగా పెద్ద బ్రాండే అది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? సర్వీస్ సెంటర్ ప్రతి బ్రాండ్కి 100% ఉంటుంది. ఒకవేళ సర్వీస్ సెంటర్ లేకపోతే మీరు మెయిల్ చేయాలి. మీరు మెయిల్లో వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోతే మీరు కన్జ్యూమర్ కోర్టుకు వస్తే కన్జ్యూమర్ కోర్టు ఏం చేస్తుంది అని అంటే ఈ యొక్క కంపెనీ హెడ్ ఆఫీసెస్ కానీ ఇవి కానీ ఏ ఉన్నాయి అని అంటే మీరు కన్జ్యూమర్ కోర్టులో మీకు అవగాహన లేదు, మీరు లాయర్ని పెట్టుకోరు అంటే కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ ఎవరి దగ్గరికి వెళ్ళినా కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఆ ఎక్స్ వాచ్ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడుంది, ఎక్స్ వాచ్ యొక్క సర్వీసింగ్ సెంటర్ ఎక్కడుంది, మీరు ఒక ప్రోడక్ట్ ఎక్కడ కొన్నారు, వీళ్ళందరికీ కూడా త్రూ కోర్టు, కన్జ్యూమర్ కోర్టు ద్వారా, కన్జ్యూమర్ కమిషన్ అంటే కన్జ్యూమర్ కోర్టు, కన్జ్యూమర్ అడ్రస్ల కమిషన్ కన్జ్యూమర్ కోర్టు, ఈ కోర్టు ద్వారా ఒక నోటీసులు సర్వ్ చేస్తారు. మీ మీద పలానా వ్యక్తి ఇలా కంప్లైంట్ ఇచ్చాడు, మీరు రండి అని. సో నోటీసులకు 100% రెస్పాండ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ కంప్లైంట్ ఇచ్చింది వైజాగ్లో అనుకున్నాం, ఆ కంపెనీ వచ్చింది ఎక్కడ న్యూఢిల్లీ, ముంబై అనుకున్నాం. అలాంటప్పుడు వాళ్ళు వస్తారా అక్కడ నుంచి? ఎక్కడైనా రావాలి, ఎక్కడైనా అంటే అమెరికా అయినా రావాలి, జ్యుడిషియరీ అంటే జ్యుడిషియరీలో వాళ్ళు ఎక్కడున్నా రావాలి. అంటే ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ కాకినాడ అబ్బాయి, ఇది ఈ మధ్య బాగా ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయినటువంటి రీల్ ఇది. కాకినాడ అబ్బాయి హైదరాబాద్ వెళ్ళి ఒక ఏదో బిర్యానీ తింటూ వాటర్ బాటిల్స్ కొంటే ఎంఆర్పి మీద ఎక్స్ట్రా వేసారని ఆల్మోస్ట్ 3 lakhs ఎంతో కాకినాడ కోర్టు ఫైన్ వేసింది ఎవరికి, ఆ హోటల్కి. మరి హైదరాబాద్లో ఉన్న హోటల్కి కాకినాడ కోర్టులో కేసు వేసాడుగా. కన్జ్యూమర్కు ఉన్నటువంటి వెసులుబాటు అదే, నువ్వు ఉన్నటువంటి ప్లేస్లోనే నువ్వు కేసు వేసుకోవచ్చు. సో అలాగే కాకుండా ఎప్పుడు ఎక్కడ ఎవరున్నా వస్తారు, రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు అన్నట్టు ఆ కంపెనీ యుఎస్దైనా ఇండియాలో రిప్రజెంటేటివ్ ఉంటాడు కదా, రిప్రజెంటేటివ్ అటెండ్ అవుతాడు. లేకపోతే రిప్రజెంటేటివ్ కూడా ఇక్కడ ఎవడూ లేడు, ఆడ ఒక లాయర్ని హైర్ చేసుకుంటాడు, ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ లాయర్ అటెండ్ అవుతాడు. నేను అంత తరపున వచ్చాను 100% కోర్టు నుంచి ఒక నోటీస్ వెళ్ళిన తర్వాత 100% అటెండ్ అవుతారు. అటెండ్ అవ్వకపోవడం అనేది క్వశ్చన్ ఉండదు. అవ్వకపోతే అప్పుడు అరెస్ట్ వారెంట్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా మనం ఫోన్స్లో అప్డేట్ చేస్తున్నాం కదా సార్, అప్పుడు గ్రీన్ లైన్స్ వస్తుంది కదా, ఆ టర్మ్ వాళ్ళు ఎక్కడ అంటే దీంట్లో ఇది రాకపోతే వారంటీ లేదు అని ఎక్కడ మెన్షన్ చేయరు. బట్ మనం ఎప్పుడైతే అదే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా, వాళ్ళు ఏంటంటారు అంటే ఇది మీ ద్వారా పోయిందంటారు. అంటే దానికి ఏ డ్యామేజ్ ఉండదు, ఏమీ ఉండదు, కానీ వాళ్ళు ఏమంటారు మీరే రిప్లేస్ చేసుకోలే అంటారు. అప్పుడు ఎంతవరకు కరెక్ట్ అది? అంటే ఇప్పుడు స్క్రీన్ మీద ఫిజికల్ డ్యామేజ్ లేకపోతే యాజ్ పర్ వాళ్ళు ఏదైతే వారంటీ నామ్స్ ఇస్తున్నారో ఆ వారంటీ నామ్స్లో స్క్రీన్ మీద ఫిజికల్ డ్యామేజ్ లేకపోతే ఎనీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ డ్యామేజ్ ఉంటే స్క్రీన్ వాళ్ళే మార్చాలి. ఆ టైంలో వాళ్ళు మార్చలేని పక్షంలో మనకి వాళ్ళతో డిస్కషన్ అయినట్టు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కింద మనం ఏదైనా వాళ్ళకి మెసేజ్ పెట్టడం కానీ వాళ్ళకి మెయిల్లో ఫార్వర్డ్ చేయడం కానీ, మీన్ సో ఈ టర్మ్ నుంచి ఈ టర్మ్కి దీని నుంచి దీనికి అప్డేట్ చేసాం గ్రీన్ లైన్స్ వచ్చాయి, నా యొక్క దీన్ని మార్చండి అని చెప్పి మనం మెయిల్ పెడితే మెయిల్కి అట్టించి రిప్లై వస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఇది సర్వీస్ సెంటర్స్, ఈ సర్వీస్ సెంటర్స్ ఏంటంటే సబ్కి ఇస్తారు సర్వీస్ సెంటర్స్. ఈ సబ్ అనే వ్యక్తి ఎవరైతే సబ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు మనకు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయినా మనం డైరెక్ట్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైతే శశి అనే కంపెనీ ఫోన్ కొన్నాం, మనం శశి అనే కంపెనీకి మనం మెయిల్ పెడితే శశి అనే కంపెనీ ఈ సబ్కి ఇప్పుడు మనం ఏదైతే వెళ్ళేటువంటి సెంటర్ ఉంటుందో ఆ సెంటర్కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు, ఏంటి ప్రాబ్లం, వచ్చాడా, ఏం కొనుక్కున్నాడా, ఏం జరిగింది, ఏంటి అది. వీడంతా మళ్ళీ వాడికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పి మళ్ళీ వాళ్ళు మనకు సమాధానం చెప్తారు, సార్ ఇది సాఫ్ట్వేర్ ప్రాబ్లమే సార్, మీరు పంపించండి సార్, ఫోన్ ఆటోమేటిక్గా చేస్తారు. ఈజీగా సాల్వ్ అవుతాయి ప్రాబ్లమ్స్. అంటే మనకి వే ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లం అనేది మనకు తెలియక ఇది అవుతాం. ఒకవేళ అప్పటికి అవ్వకపోతే అప్పుడు కన్జ్యూమర్ కోర్ట్ అనేది 100% మంచిగా కన్జ్యూమర్ వైపు నిలబడుతుంది. ఒకటైతే వాస్తవం, కన్జ్యూమర్ కోర్టుకి వచ్చే కన్జ్యూమర్ ఇప్పటి వరకు స్టిల్ చరిత్రలో ఎక్కడా కూడా అన్యాయం జరిగిన కన్జ్యూమరు అన్హ్యాపీగా వెళ్ళే. ఓకే, కన్జ్యూమర్ కోర్ట్స్ అంత ఫేవరబుల్గా కన్జ్యూమర్కి ఉంటాయి.
ఫేవరబుల్గా ఉంటాయంటే అన్యాయం చేయవు కానీ అన్యాయం జరిగితే అంత కఠినంగా బిజినెస్ మ్యాన్ మీద కన్జ్యూమర్ కోర్టు ఇది అవుతుంది. అంటే కన్జ్యూమర్ కోర్టు ఏమో పరిగణలోకి తీసుకుంటుంది అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక 20 రూపాయలు వస్తువా, 100 రూపాయలు వస్తువా, 10,000 వస్తువా, సర్వీసా అనేది పరిగణలోకి తీసుకోదు కన్జ్యూమర్ కోర్టు. 30 రూపాయలు వస్తువు కోసం నువ్వు కన్జ్యూమర్ కోర్టుకు వచ్చావంటే మానసికంగా నువ్వు ఎంత కుమిలిపడి ఉంటావు. నీ మానసిక విషయాన్ని కన్జ్యూమర్ కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. నువ్వు ఒక 5-6 రోజులు దీని చుట్టూ దాని చుట్టూ తిరిగినటువంటి విషయాన్ని కన్జ్యూమర్ కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. అలాగే నువ్వు కోర్టుకి ఎన్నిసార్లు వచ్చావు అనేది పరిగణలోకి తీసుకుంటుంది. అలాగే నువ్వు కోర్టుకు వచ్చావు, ఒక 10 టైమ్స్ కోర్టుకు వచ్చావు అంటే 10 డేస్ నీ జాబ్ మానేసావు. ఓకేనా, దీని పరిస్థితి ఏంటి? నువ్వు ఇప్పుడు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళావు, లాయర్ని పెట్టుకున్నావు, లాయర్ నువ్వు చేసుకున్నావు, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఫైన్ ఉంటుంది, కాంపన్సేషన్ అవతల వాడికి వేస్తారు. అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా, వాటర్ బాటిల్ ఎక్సెస్ దానికి 3 లక్షలు ఎంత ఫైన్ వేశారు కదా. వాటర్ బాటిల్స్ ఎక్సెస్ ఎంత? 20-30 రూపాయలు. 20-30 రూపాయలకి 3 లక్షలు ఎందుకు వేసేస్తారంటే ఆడు 20-30 లక్షలు అంటే ఇప్పుడు అక్కడ ఆడు ఇప్పుడు నాకు చట్టం మీద గౌరవం ఉంది, నాకు చట్టం మీద పూర్తి స్థాయిలో గౌరవం ఉంది. నేను 20 రూపాయల వస్తువుకి చట్ట ప్రకారంగా 20 రూపాయలే కట్టాలి, కానీ నేను 30 రూపాయలు కడుతున్నాను చట్ట ప్రకారంగా. అంటే చట్ట వ్యతిరేకంగా చేస్తున్నట్టే. నేను నా మనస్సాక్షిని చంపుకొని తప్పక 30 రూపాయలు కట్టాను. అంటే నేను ఎంత లోపల బాధపడి 30 రూపాయలు కట్టాను, అది కోర్టు పరిగణలోకి తీసుకుంటాను. డబ్బులు కాదు, మీ యొక్క ఎమోషన్స్ని, మీ యొక్క పెయిన్ని, అవన్నిటినీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటారు. ఓకే. ఇప్పుడు మనం జనరల్గా ఒక కంప్లైంట్ ఫైల్ చేయాలంటే 2 రకాలు, ఆన్లైన్, ఆఫ్లైన్ ఉన్నాయి కదా సార్. మీరు ఇందాకలో నెంబర్ చెప్పారు, అది కాకుండా మనం ఎక్కడో వెయ్యాలన్నారు కదా, అది కాకుండా వెబ్సైట్ ఏమైనా ఉందా మనకి కన్జ్యూమర్ రైట్స్? ఇప్పుడు మీకు ఇవన్నీ నేను మీకు చెప్తాను. ఇందులో చెప్పిన తర్వాత ఈ రోజుల్లో వినేవాళ్ళు తక్కువ కనుక మీకు అవన్నీ రాసిస్తాను. మీరు స్క్రోలింగ్స్లో పెడితే బెస్ట్. సింపుల్ కంప్లైంట్ అందరికీ ఈజ్ కంప్లైంట్ అంటే 1915కి ఫోన్ చేస్తే కంప్లైంట్ రిజిస్టర్ అయిపోతుంది. వాట్సాప్ నెంబర్ ఉంది, మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వెబ్సైట్స్ ఉంటాయి, వెబ్సైట్ ఇస్తాను. అలాగే కన్జ్యూమర్ కోర్టులు ఎక్కడైతే ఉన్నాయో మీరు అక్కడికి వెళ్ళి మీకు ఒక వైట్ పేపర్లో మీకు వచ్చినటువంటి లాంగ్వేజ్లో రాసి కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. లేదంటే మీ చుట్టుపక్కల పరిధిలో కన్జ్యూమర్ మీద వర్క్ చేసేటువంటి ఎన్జిఓలు కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, వ్యక్తులు కానీ, ఇండివిజువల్ వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సాయం తీసుకొని కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. మీ తరపున వాళ్ళు కూడా పోరాడచ్చు. ఇవన్నీ అవకాశాలు కూడా ఉంటాయి. లేదు అంటే ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మా ఎన్సిఆర్సీకి వచ్చిన మా ఎన్సిఆర్సీ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ని 100% క్లియర్ చేస్తుంది. కానీ మేమేమంటామంటే మా దగ్గరికి ముందే వచ్చేమని మేము ఎందుకు చెప్పమనంటే వాళ్ళ వర్క్ వాళ్ళు చేశారనుకోండి. ఇప్పుడు మీరు మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము వెంటనే దాని మీద మేమే అన్నీ తయారు చేసి వేస్తామనుకోండి, మీకు ఓకే బాగుంది, ప్రతిసారి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వేసేయచ్చు అనే ఒక ఆలోచన ఉంటుంది. మీ అంతటి మీరే వర్క్ చేసి కంప్లైంట్ చేశారనుకోండి, అరే ఎంత ఈజీ ఆ కన్జ్యూమర్ కంప్లైంట్ వేయడం అనే దాని విషయం అయితే నీ ఫ్రెండ్ కూడా అన్యాయం చేరుతారే చాలా ఈజీ రా. మొన్న నేనే వెళ్ళి పేపర్ మీద రాసి కంప్లైంట్ ఇచ్చాను, మాట్లాడిన వాళ్ళకి ఇది పంపించారు, పిలిచారు, సాల్వ్ అయిపోయిందిరా, హ్యాపీరా, నా ప్రాబ్లం ఈజీగా అయిపోయిందని కానీ ఆడు వెంటనే ముందు వస్తాడు. అంటే మౌత్ పబ్లిసిటీ ఈజ్ ద బెస్ట్ పబ్లిసిటీ అమాంగ్ ఆల్ పబ్లిసిటీస్. సో ఆ మౌత్ పబ్లిసిటీని మేము ఎన్లార్జ్ చేయడానికి కన్జ్యూమర్ని మీ అంతటి మీరే కంప్లైంట్ వేయండి అని ప్రోత్సహిస్తాం. అంటే ఇంత ఈజీగా ఉంటుందని నాకు తెలియడానికి. ఇప్పుడు మనం కన్జ్యూమర్ రైట్లో కంప్లైంట్ ఇస్తాం సార్, ఇదంతా కంప్లీట్ అవ్వడానికి ఇంత టైం ఏమైనా ఉంటుందా? మీరు ఎంత టైం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే కోర్టులు అంటే అందరికీ ఒక ఆలోచన ఉంటుంది, 5 years మేము అలా ఎక్స్పెక్ట్ చేస్తాం. లెస్ దాన్ 45 డేస్లో ఒక కేసు ఇస్తే మనం కన్జ్యూమర్ కోర్టులో లెస్ దాన్ 45 డేస్లో క్లియర్ అయిపోయేటువంటి స్కోప్ ఉంటుంది. ఓకే, ఒకవేళ అవ్వకపోతే ఎమికబుల్గా, అంటే మీరు ఈ కోర్టులో ఎమికబుల్గా మీరు మాట్లాడుకొని క్లోజ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి లెస్ దాన్ 45 డేస్లో కేసు క్లోజ్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అవ్వకపోయినా వెరీ షార్ట్ స్పాన్, ఇయర్స్ అయితే ఇందులో నడవ కేసులు. షార్ట్ స్పాన్లో కేసెస్
క్లోజ్ అయిపోతాయి. ఓకేనా. ఆర్బిట్రేషన్ ఉంటుంది. ఆర్బిట్రేషన్ అనే తెలుసా, ఎప్పుడే ఉన్నారు? ఆర్బిట్రేషన్ అంటే ఇద్దరు వ్యక్తులు కానీ ఇద్దరు సంస్థల మధ్య కానీ జరిగేటువంటి ఇబ్బందిని కూర్చొని క్లియర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కన్జ్యూమర్ చట్టం ప్రకారంగా ఆర్బిట్రేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు, మీరు ఒక కన్జ్యూమర్, నేను ఒక బిజినెస్ వ్యూలో, నా వల్ల మీకు ఏదో ప్రాబ్లం వచ్చింది, మీరు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళారు. మన ఇద్దరిని ఒక ఆర్గనైజేషనో ఒక పర్సనో లేకపోతే మీరు అపాయింట్ చేసుకున్న లాయరో మా లాయరో ఎవరో ఒకరు కూర్చొని మన ఇద్దరిని కూర్చోబెట్టి ఎందుకు ఈ ప్రాబ్లం అని చెప్పి ఆర్బిట్రేషన్ చేసి క్లోజ్ చేసేయచ్చు. కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది మీ ఇద్దరు చేసుకున్న పేపర్ ఇస్తే. సో అలాగా వెరీ షార్ట్ స్పాన్లో కేసు క్లోజ్ అయిపోతుంది. ఇబ్బంది అయితే ఏముండదు. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ కోర్టు వరకు వెళ్ళిపోయింది అనుకుందాం కేసు, మీరు బిజీ పర్సన్, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మీ తరపున మీ కజినో, మీ బ్రదరో, మీ ఫ్రెండో ఎవరైనా కోర్టుకు రావచ్చు. ఓకే. కన్జ్యూమర్ తరపున కన్జ్యూమర్ కంప్లైంట్ ఎవరైతే వేస్తారో వాళ్ళ తరపున ఎవరైనా రావచ్చు. ఓకే, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు మీకు సపోర్ట్ లేరు, ఎవరు రావట్లేదు. కొన్ని లక్షల కన్జ్యూమర్ మీద వర్క్ చేసేటువంటి ఆర్గనైజేషన్లు ఉన్నాయి, ఎన్జిఓలు ఉన్నాయి. అందులో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా మీ తరపున ఇందులో ఉన్నటువంటి గ్రేటెస్ట్ అసెట్ ఏంటంటే, కన్జ్యూమర్ తరపున కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ కానీ కన్జ్యూమర్ రిలేటెడ్ దీని మీద వర్క్ చేసేటువంటి ప్రతి ఒక్క సోషల్ వర్కర్కి కూడా మీ తరపున కన్జ్యూమర్ కోర్టులో పోరాడేటువంటి హక్కు ఉంటుంది. ఓకే. సో మీరు ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళినా వాళ్ళైనా మీకు సపోర్ట్ చేస్తారు. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పారు కదా చాలా ఎన్జిఓస్ ఉన్నాయని, వీటికి ఏమైనా అంటే వీటిని ఎలా ఫైండ్ చేయాలి మనం? ఎన్జిఓస్ ఇక్కడ ఉన్నాయి అనేసి ఎలా, అంటే ఏమైనా వెబ్సైట్స్ ఉంటాయా? ఎన్జిఓస్ ఇప్పుడు మీరు కోర్టుకి వెళ్ళినా ఎన్జిఓ రిలేటెడ్ వాళ్ళు ఉంటారు, లాయర్స్ ఉంటారు, లాయర్స్ చెప్తారు మీకు ఎన్జిఓ. ఈ రోజుల్లో చాలా ఓపెన్ అండ్ క్లియర్గా మాట్లాడాలంటే యాజ్ యంగ్స్టర్గా గూగుల్ మమ్మీ ఉంది. గూగుల్ మమ్మీని అడిగినా గూగుల్ మమ్మీ డీటెయిల్స్ అన్నీ ఇస్తుంది. అరే ఈ ఆర్గనైజేషన్ ఉంది, ఈ ఆర్గనైజేషన్ ఉంది. వెరీ సింపుల్. కన్జ్యూమర్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ అని కొడితే కొన్ని హండ్రెడ్స్ వస్తాయి. మన నియర్ బై ఏమున్నాయో హైజెక్ చేసుకోవచ్చు. లేటెస్ట్గా చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీని అడిగినా ఫోన్ నెంబర్లు ఫోటోలతో సహా ఇచ్చేస్తుంది ఆర్గనైజేషన్స్వి. అలా అయినా తీసుకోవచ్చు. అఫీషియల్గా మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో ఇక్కడ రిలేటెడ్ ఏమైనా రిజిస్టర్ అయిన ఆర్గనైజేషన్స్ ఉన్నాయంటే వాళ్ళు కూడా ఇస్తారు. బోల్డ్ వేసెస్ ఉన్నాయి లీగల్గా మనం తీసుకోవడానికి. నేను చెప్తున్నవన్నీ మీకు ఈజీ వేస్ ఇవన్నీ. లేదు మీరు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళి అడిగినా వాళ్ళ దగ్గర కూడా ఆర్గనైజేషన్ డీటెయిల్స్ ఉంటాయి. కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కన్జ్యూమర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. దీనికి జిల్లా వైజ్ వస్తే జాయింట్ కలెక్టర్ గారు హెడ్. ఓకే. జాయింట్ కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళినా కన్జ్యూమర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ జాయింట్ కలెక్టర్ గారు హెడ్. మీరు జాయింట్ కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళినా గవర్నమెంట్తో రిజిస్టర్ అయిన ఎన్జిఓస్ ఉంటాయి, గవర్నమెంట్తో కలిపి వర్క్ చేసినటువంటి ఎన్జిఓస్ ఉంటాయి. ఆ ఎన్జిఓస్ డీటెయిల్స్ వాళ్ళు కూడా ఇస్తారు. ఓకే సార్, ఇప్పుడు రీసెంట్గా మనం చాలా యాడ్స్ చూస్తుంటాం, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. అవి చాలా మిస్లీడింగ్గా ఉంటాయి. అంటే కన్జ్యూమర్ అంటే ఒకటి చెప్పేది ఒకటి, అక్కడ ఉండేది ఒకటి. అంటే చాలా పెద్ద పెద్ద వ్యక్తులే దాన్ని చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అలా చేయడం ఎంతవరకు కరెక్ట్? అండ్ మన ఎండ్ యూజర్గా దాన్ని ఎలా తీసుకోవాలి దాన్ని? ఆన్సర్ మీరే చెప్తారు కదా, మిస్లీడింగ్ అని. మరి మిస్లీడింగ్ కేసే వేస్తారు. ఓకే, అది కన్జ్యూమర్ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. కన్జ్యూమర్లోనే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అని. ఇప్పుడు ఏదైనా అడ్వర్టైజ్మెంట్ మనం ఇస్తే, ఇప్పుడు ఒక నల్లగా ఉన్న అబ్బాయిని తీసుకొచ్చి ఒక క్రీమ్ రాసి వీడు తెల్లగా అయిపోతున్నాడు అని అడ్వర్టైజ్మెంట్ చేసాం. ఆ క్రీమ్ తీసుకొచ్చి నేను తెల్లగా అవ్వకపోతే కంప్లైంట్ ఇవ్వచ్చు. నువ్వు అది కదా ఇదని. ఇంకోటి ఏంటి, అడ్వర్టైజ్మెంట్లో పెద్ద ఫ్లక్స్లు వేస్తారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చిన్న రాస్తారు. చట్ట ప్రకారంగా నువ్వు అడ్వర్టైజ్మెంట్ అని చేస్తావు, టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అంతే పెద్దగా ఉండదు. దాని మీద కూడా కేసు చేయొచ్చు. విజిబిలిటీ ఆఫ్ యువర్ అడ్వర్టైజ్మెంట్ షుడ్ బి ఈక్వల్ టు ద విజిబిలిటీ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఈ రెండు కూడా సమానంగా మన కంటి చూపుకి ఆనాలి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆనకుండా అడ్వర్టైజ్మెంట్ ఒక్కటే ఆనితే ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ చీటింగ్ కస్టమర్, కాబట్టి అది కూడా వేయచ్చు. కన్జ్యూమర్ కాబట్టి అది కూడా కేసు వేసుకోవచ్చు. మిస్లీడింగ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, వేయచ్చు అవి కూడా. along with the actor or VIP or influencer who is working in that ad.
వాళ్ళ మీద కూడా మీరు వేయచ్చు కేసు. ఓకే. అంటే ఇప్పుడు రీసెంట్‌గా చాలా ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటి? హీ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద సొసైటీ. ఇప్పుడు ఈడి యాడ్ వల్ల, ఈ ఇన్ఫ్లుయెన్సర్ యాడ్ వల్ల ఎంతమంది నష్టపోతున్నారు? ఇప్పుడు నా స్కిన్‌కి అన్ని క్రీమ్స్ పడవు. ఇప్పుడు నేను తెల్లగా అయిపోవాలని ఆశ ఉంటుంది నాకు. తెల్లగా అయిపోవాలని ఆశ ఉన్నప్పుడు ఏం చేస్తాను? టపా 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 రాసిస్తాను. నా స్కిన్ పోద్ది. నాలా ఎంతోమంది స్కిన్లు పోతాయి. వాళ్ళ బ్యూటీ పోతుంది. నేను ఎందుకు? ఈ ఇన్ఫ్లుయెన్సర్ అన్ని యాడ్స్ పెడుతున్నాడు, ఇవి పెడుతున్నాడు, ఇది బాగా చేస్తున్నాడు అని నేను బిలీవ్ చేస్తున్నాను. మై బిలీఫ్ ఆన్ ఇన్ఫ్లుయెన్సర్. సో వాళ్ళ మీద కూడా మీరు చేయొచ్చు. ఇన్ఫ్లుయెన్సర్ మీద అంటే ఇన్ఫ్లుయెన్సర్ అంటే హూ ఎవర్ ఇట్ మే బి, ఏ విఐపియో, యాక్టరో, హీరోయినో, డైరెక్టరో ఎవరైనా సరే చేయొచ్చు. ఓకే. రీసెంట్‌గా మనం బెట్టింగ్ యాప్స్ గురించి చూసాం కదా సార్. చాలామంది ప్రమోట్ చేశారు. అది కూడా దీంట్లోకే వస్తదా? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కన్జ్యూమర్ దగ్గర రాదు. అంటే వాళ్ళని చూసి మనం అన్ని దాంట్లో పెట్టాం కదా! అది మీకు ఎగ్జాంపుల్ మీ నాలెడ్జ్ అంటే ఇప్పుడు ఆ పర్సన్ మీద వేసేటువంటి కేసు కన్జ్యూమర్‌లోకి రాదు. ఓకే. జనరల్‌గా నాలెడ్జ్ కోసం వాళ్ళ మీద కూడా వెయ్యొచ్చు అని చెప్పాను. ఎందుకు వెయ్యొచ్చు అని చెప్పాను అంటే, మనం లార్జ్ స్కేల్‌లో మీకు ఇందాక చెప్పాను. నేను లార్జ్ స్కేల్‌లో సొసైటీని మార్చాలి అంటే ఫ్యూచర్ జనరేషన్ మార్చాలని మైండ్ సెట్ నాది అని. సో ఇప్పుడు మేజర్‌గా కేసులు వేయాలి అంటే వీటి మీద కేసు వేస్తే యూత్ వేస్తారు అడ్వర్టైజ్మెంట్స్ మీద. యూత్ మైండ్ సెట్ ఎలా ఆగాలి అంటే ఆగకూడదు అంటే కన్జ్యూమర్ బేస్తో పాటు ఎవడైతే యాడ్ చేశాడో యాడ్ మీద కూడా వేస్తే రెండోసారి ఆడ యాడ్లు చేయడు. సో ఆ నాలెడ్జ్ కోసం మీకు చెప్పాను కానీ అది కన్జ్యూమర్ కింద రాదు. ఓకే. అది మామూలు క్రిమినల్ కేసెస్ తీసుకుంటాం. ఇప్పుడు రీసెంట్‌గా మన గవర్నమెంట్ చాలా లాస్ చేంజ్ చేసాయి కదా సార్. రీసెంట్‌గా వచ్చిన బెస్ట్ లా ఏంటి? అది మన పీపుల్‌కి చాలా యూజ్ అయింది అన్న ఏదైనా లా కొత్తది? మీ క్వశ్చన్ ఎలా ఉందంటే సముద్రంలో ఏ మూల ఎదగలం అన్నట్టు ఉంది. అంటే చట్టం అనేది ఒక సముద్రం. ఆ చట్టాన్ని మనం వెరీ షార్ట్గా చెప్పాలి అనేది చాలా కష్టం. చట్టంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. యాక్ట్ ఇప్పుడు నా నాలెడ్జ్ ప్రకారంగా నాకు తెలిసి ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అబద్ధం అన్నది తెలియదు కానీ ఈ భూప్రపంచంలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మొత్తం చట్టం మొత్తం తెలిసిన వ్యక్తి ఒక్కడైనా ఉంటాడని నేను అనుకోను. సో అది చాలా ఆ క్వశ్చన్కి ఏది బెస్ట్ కాదని ఆన్సర్ చెప్పడం ఎందుకు అనుకున్నారు? నా మనస్సాక్షి ఒప్పుకోవచ్చు చెప్పడానికి. ఎందుకంటే ఇందులో బెస్ట్ అనేది ఉండదు, బెస్ట్ కాదనేది ఉండదు. ఎందుకు అంటే ప్రతి సెక్షన్కి సబ్ సెక్షన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఓకేనా? ఒక లాయర్ ఏంటంటే వీడిని ఎలా ఇరికించాలని దీని మీద వర్క్ చేస్తాడు. ఇంకో లాయర్ ఏంటంటే వీడిని ఎలా బయట తీసుకురావాలనేటువంటి దీని మీద వర్క్ చేస్తాడు. సో వీడికి ప్లస్లు తెలిస్తే వీడికి మైనస్లు తెలుస్తాయి. ఈ రెండింటి మీద వర్క్ చేయరు. సో ఏది బెస్ట్ కాదని మనం అయితే చెప్పలేం కానీ ఇప్పుడు ఉన్నటువంటి లా వల్ల ఏంటి ఓవరాల్ లా గురించి మాట్లాడితే సింగిల్ దీని గురించి చెప్పలేం కానీ ఓవరాల్ దీని గురించి మాట్లాడితే పాత చట్టం మీద ఈ కొత్త చట్టం ఏంటంటే కొన్ని విషయాల్లో కఠినంగా ఉంటూ తప్పించుకోవడానికి 50, 30, 20% తప్పించుకోవడానికి స్కోప్లు ఉన్నవి 10%, 20% అయినా ఇవి చేయగలిగాయి. ఓకే. కొంచెం కఠినంగా చట్టాలను అయితే చేసింది. సార్ మీరు చూసిన కేసెస్‌లో ఎక్కువ రోజులు నడిచిన కేసు ఏమైనా ఉందా? ఏ కేసెస్ కన్జ్యూమర్ కేసులో ఇప్పుడు మీరు హ్యాండిల్ చేస్తారు కదా, చాలా చూస్తుంటారు కదా, అంటే ఎక్కువ డేస్ ఎన్ని డేస్ అయింది అంటే జడ్జిమెంట్ రావడానికి? అంటే ఎక్కువగా నడిచే కేసెస్ ఉన్నాయా అని అంటే ఆ కేసులో అంత డెప్త్ ఉన్నట్టే. మనం ఇప్పుడు పబ్లిక్ ఒక అవేర్నెస్ ఇస్తున్నాం కనుక ఎక్కువగా నడిచే కేసెస్ ఉన్నాయంటే రాహా అంటే ఇందులో 1 year కూడా నడుస్తుందా అని అనుకుంటారు. ఇప్పుడు చట్టంలో కన్జ్యూమర్కి ఎంతైతే ప్లస్ అవ్వాలో వ్యాపారం చేసినోడు కూడా అంతే మైనస్ అవ్వకూడదు. వ్యాపారం చేసినోడు నిజంగా తప్పు చేస్తే ఆడికి శిక్ష పడాలి, తప్పు చేయకుండా ఆడికి కూడా శిక్ష పడకూడదు. సో ఏంటంటే కన్జ్యూమర్ దీంట్లో ఇప్పుడు ఆన్ పేపర్ మీద నడుస్తుంది ఎక్కువ. మీరు మీ యొక్క విషయాన్ని పెడతారు, వాళ్ళ యొక్క రిప్లైని ఇస్తారు, మళ్ళీ మీరు పెడతారు, మళ్ళీ రిప్లైస్ గట్టా ఇస్తారు కదా. సో వీటి పరంగా ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు నేను ఎప్పుడో మీ దగ్గర మీరు ఒక ఫోటోగ్రాఫరు, మీ దగ్గర నేను ఎప్పుడో 2015లోనో 14లోనో ఒక ఈవెంట్ని తీసుకున్నాను. 2026లో ఇది ఇచ్చాను. 11 years బ్యాక్.
11 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ మీరు డేటాను తీసి ఆ రోజు ఎవరెవరైతే ఒక 6 ఫోటోగ్రాఫర్‌ని మీరు హైర్ చేసుకున్నారో మీరు పెట్టుకుంటారు కదా! హైర్ చేసుకుంటారు కదా! ఎవరిని హైర్ చేసుకున్నారో, ఏ కెమెరాస్ వాడారో, ఏంటో అన్నీ కూడా పేపర్‌లో రాసి ఇది చేసి కోర్ట్‌కి సబ్మిట్ చేయాలంటే మీకు ఎంత టైం కావాలి? 11 ఇయర్స్ బ్యాక్ డేటా తీయాలి కదా! సో, ఈ పాయింట్ ఆఫ్ క్వెషన్స్ వచ్చిన మీకు కొంత టైం కొట్టేస్తది. మళ్ళీ దానికి మీరిచ్చిన దానికి 11 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ నేను చూసుకొని మళ్ళీ మీకు రిప్లై ఇవ్వడానికి టైం పడతది కదా! ఈ ఈ ఈట్లికి టైం స్పాన్ పడి డిలే అవుతది తప్ప గానీ కన్జ్యూమర్ దాంట్లో మీకున్నటువంటి సాటిస్ఫాక్షన్ ఏంటంటే కేసు డిలే అయినా సరే కేసు యొక్క ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉంటది. జనరల్‌గా ఇప్పుడు ఒక మామూలు ఈటిల్లోననుకోండి ఈ సివిల్ ఇవి అవి ఒక 3 మంత్స్, 1 మంత్, 6 మంత్స్ డిపెండ్ అపాన్ ద కేస్ వాయిదాలేస్తారు. దీంట్లో ఏంటంటే ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉంటది. అంటే వర్క్ కనిపిస్తది. కంటిన్యూయస్‌గా మీరు వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఏదైనా దీని మీద మీరు కంటిన్యూయస్‌గా వర్క్ చేశారనుకోండి ఇంట్రెస్ట్ ఉంటది. మీకు అలా కొంచెం వర్క్ చేసి మళ్ళీ గ్యాప్ తీసుకొని మళ్ళీ కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు. సో, ఆ కైండ్ ఆఫ్ ప్రోగ్రెస్ కన్జ్యూమర్ కేస్‌లో ప్రోగ్రెస్ కనిపిస్తది కనుక మీకు పెద్దగా కొంచెం డిలే అయినా కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ అవుతాడు. ఫీల్ అవ్వడు. సార్ ఇప్పుడు ఇంత అమౌంట్‌కి ఇంత దీంట్లోనే ఎయ్యాలని ఉంటదా సార్? లైక్ ఇప్పుడు మనం పర్టిక్యులర్ అమౌంట్‌కి ఒక సర్వీస్ తీసుకున్నాం. దానికి ఒక కోట్ అనేసి దీనికి ఇంకో కార్ట్ అని ఉంటాయి. అలా ఉంటాయి. ఎలా ఉంటుంది? గానీ మాక్సిమము ఈ చిన్న కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో ఒక అపార్ట్మెంట్ వరకే మనం వెళ్దాం. దాటి మనం వెళ్ళిపోం కదా! అప్ టు అపార్ట్మెంట్ వరకు మనం ఉన్నటువంటి పరిధిలోనే వేసుకోవచ్చు. వైజాగ్ పరిధిలోనే వేసుకోవచ్చు. లేని పక్షంలో విజయవాడ పరిధికి వెళ్తది. అంతే. అంతకు మించి వెళ్ళిపోదు. మేజర్ బిజినెసెస్ హాస్పిటల్స్ ఇవి అవి ఉన్నాయి. అవి క్రోర్స్‌లో అవుతాయి కదా! అవి ఢిల్లీకి వెళ్తాయి. ఓకే. అవును. సార్ మీరు ఫైనల్‌గా కన్జ్యూమర్‌కి ఇచ్చే మెయిన్ టిప్స్ ఏంటి? ఫైనల్ వర్డ్స్‌లో. నేనిచ్చే టిప్స్ కాదు. చట్టం ఇచ్చే టిప్స్ ఏంటంటే మీరు ఏదైనా కొన్నా, సర్వీస్ తీసుకున్నా అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోండి. మీకు చట్టంలో బోలెడు హక్కులున్నాయి. మీకు చట్టంలో ఎలాంటి హక్కులున్నాయంటే మీ యొక్క వస్తువు మీద ఏవైతే రాసి ఉంటాయో అవన్నీ మీ హక్కులుగా మారాలి అంటే బిల్లు తీసుకోవాలి. బిల్లు తీసుకుంటే మీ హక్కుల్ని మీరు కాపాడుకోగలరు. మెయిన్ ఇది. అన్నీ క్షుణ్ణంగా చూసి పరిశీలించాలి. ఆథరైజ్డ్ సెంటర్స్‌లోనే కొనాలి. సర్వీస్ తీసుకోవాలి. బిల్లు ఉండాలి. ఈ 3 ఉంటే మీకు ఎటువంటి అన్యాయం జరిగినా నిలబడతారు. ఏంటంటే ఇప్పుడు జీఎస్టీ ఒక రూ. 100, రూ. 50, 200 అని చెప్పి బిల్ తీసుకోరు. ఇప్పుడు నువ్వు తీసుకున్న ప్రొడక్ట్ 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలంటే ఎన్ని రోజులు పడుతున్నాయి? 5 × 300 అంటే 1500 ప్లస్ 63 1800 డేస్. 1800 డేస్ ఇంటూ 200 అంటే పర్ డే రూపాయి 10 పైసా ఎంత పడుతుంది. రూపాయి 10 పైసాకి మీరు బిల్ తీసుకోవట్లేదు. రోజుకు రూపాయి 10 పైసాకి బిల్ మీరు ఈరోజు తీసుకోలేనటువంటి బిల్లు 5-6 సంవత్సరాలు మీ యొక్క హక్కులు కోల్పోతారు. దాని మీద మీకు ఉన్నటువంటి హక్కులు ఏదైతే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మొత్తం కోల్పోయినట్టే బిల్లు మీద లేకపోతే. సో, బిల్ అనేది మ్యాండేటరీ ఏ కన్జ్యూమర్‌కైనా. నేను మెయిన్‌గా చెప్పేది బిల్ తీసుకోండి. మీకు అన్యాయం జరిగినటువంటిది రూపాయైనా, రూ. 10 10,000 1,00,000 ₹1,00,00,000 రండి. ఇప్పుడు రూపాయి, ₹10 అనుకుంటాం. వ్యాపారం చేసినోడు కొన్ని లక్షలు అమ్ముతాడు అవి. కొన్ని లక్షలు 10,000 అవుతున్నాయి. లక్షలు 10,000 అవుతున్నాయి. సో, ఇది రెస్పాన్సిబుల్ కన్జ్యూమర్‌గా ఉంటే మంచిదని నా ఒపీనియన్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఈరోజు మా పాడ్‌కాస్ట్. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ పాడ్‌కాస్ట్‌లో మళ్ళీ కలుద్దాం.